కువైట్ లో ఎవరికైనా ఫ్రీగా బట్టలు దొరికే ప్లేస్ ఇది. ఎందుకు ఇలా అంటున్నానో చూపిస్తే వీడియోలో చూసేయండి. అక్కడ బాక్స్ లాగా కనిపించే బీరువాలు ఆల్మోస్ట్ ప్రతి జిమ్మే దగ్గర పెట్టుంటారు. ఆ బాక్స్ దగ్గరికి కువైట్ వాళ్ళు కొంతమంది కొత్త బట్టలు కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు అనమాట. ఈ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ బట్టలను ఉతికి ఐరన్ చేసి తీసుకొని పేద దేశాలకు అయితే పంచుతా ఉంటారు. నేను కువైట్ కి వచ్చిన కొత్తలో ఇలాగ బాక్స్ అయితే ఉండేటి కాదనమాట. కువైట్ వాళ్ళు ఏదైనా బట్టలు డొనేట్ చేయాలనుకుని ఫోన్ చేశారంటే వచ్చి తీసుకోమోతున్నారు ఇంటి దగ్గరికి. నేను ఇవి 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆల్మోస్ట్ ప్రతి జిమ్మే దగ్గర ఉంటాయి. తీసుకొని వచ్చి బట్టలు కానీ బ్యాగులు కానీ ఏమైనా సరే లోపల దోసేయచ్చు. మనం పెట్టే అంత టోలం కాదు. తీసుకోవాలి అనుకుంటే మాత్రం వీటిలో మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎవరేమనరు. దీనిపైన క్లారిటీ వేస్తున్నారన్నమాట. అట్టపెట్టి తీసుకొని అక్కడే పెట్టేయచ్చు. చెప్పులు బట్టలు బ్యాగులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. పేదోళ్ళకు ఉపయోగపడుతుంది, డొనేట్ చేయొచ్చు వేస్ట్ చేయకుండా అని చెప్పేసి ఆలోచన మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కువైట్ వాళ్ళు ఏదైనా బట్టలు పడేస్తారంటే వాళ్ళు 1-2 సార్లు మాత్రం యూజ్ చేస్తుంటారు. ఇంకొంతమంది అయితే ట్యాగులు కూడా ఓపెన్ చేయకుండా సరిపోలేదని చెప్పేసి పడేస్తుంటారు. ఇక్కడ ఉన్న బట్టలను తీసుకునే వాళ్ళని అడిగా ఒక రోజు, వీటిని తీసుకుని వెళ్ళి పేద దేశాల్లో ఉన్న ప్రజలకు పంచుతారని చెప్పారు. కరెక్ట్ గా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళు చేస్తున్న పని నాకు బాగా నచ్చింది. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.